హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెర్న్ అండ్ లెట్ లెర్న్ ఇట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటాను. మీరు కానీ ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చేసుకుంటున్నామండి. అది కూడా చాలా సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్తో చేసేసుకుందాం. అదే రెడ్ క్యారెట్ హల్వా. దీనికోసం ముందుగా నేను కడాయి ఆన్ చేసుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పుల్ని వేయించుకుంటున్నాను. జీడిపప్పులతో పాటు మీరు ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు, పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం కిస్మిస్లు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. దీనికోసం నేను క్యారెట్ తీసుకున్నాను. అది కూడా ఆరెంజ్ క్యారెట్ కాదండి, రెడ్ క్యారెట్స్. ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కదా, వింటర్ సీజన్లో బాగా వస్తున్నాయి. ఇవి కొంచెం లాంగ్గా ఉంటాయి. దీనికి తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి అదే కడాయిలో 4 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం కాగిన తర్వాత దాంట్లో మనం ఈ తురిమిన క్యారెట్ ఉంది కదా, రెడ్ క్యారెట్స్, దాన్ని వేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ వరకు గ్రేట్ చేసుకున్నాను. అంటే పావు కిలో క్యారెట్ తీసుకున్నాను. సో దాన్ని సన్నగా తురుముకుని దాంట్లో వేసుకుంటున్నాను అనమాట. ఈ తురుము ఏంటంటే మనకి కొంచెం తడి వస్తుందండి. ఆ తడి పోవటానికి అని చెప్పి మంచిగా దాన్ని నెయ్యిలో ఫ్రై చేసుకుంటాం. నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మనకి పొడిలాడుకుంటూ వస్తుంది అనమాట. సో దీన్ని కొంచెం నీరంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ రెడ్ క్యారెట్స్ ఎందుకు తీసుకున్నా అంటే ఎప్పుడు ఆరెంజ్తో చేస్తాము. ఆరెంజ్ ఏంటంటే కొన్నిసార్లు స్వీట్నెస్ ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. కానీ రెడ్వి మాత్రం చాలా స్వీట్గా ఉంటాయండి దానికంటే. సో దానికోసం అని చెప్పి నేను రెడ్ క్యారెట్స్ తీసుకున్నాను. ఇక్కడ కావాలంటే ఆరెంజ్ తోటి చేసుకోండి. ఇప్పుడు సీజన్ కదా, సో ఇందులో కొంచెం తడిపోయే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, కొంచెం తడి ఉంది లైట్గా. సో ఆ తడిపోతే ఏంటంటే మనకి కొంచెం అది ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. సో దీనికోసం అని చెప్పి నేను ఈ చూపిస్తున్న గ్లాస్ తోటి షుగర్ తీసుకుంటున్నాను. తర్వాత ఈ మిల్క్ ఒక 400 ml, అంటే ఇది ఫుల్ క్రీమ్ మిల్క్, బాయిల్ చేసిన మిల్క్ అండి. దానికి ఒక 150 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ఆ పాకం అనేది వస్తుంది కదా, లేకపోతే ఏంటంటే అది నిలవ ఉండదు. సో కొంచెం షుగర్ ఎక్కువే పడుతుంది. తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు. దాంట్లోకి మిల్క్ యాడ్ చేసేసుకుంటున్నాను విత్ క్రీమ్ అండి, బాయిల్ చేసిన పాలు. సో దీనికి ఏంటంటే మిల్క్ క్రీమ్ తోటి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. సో దీంట్లోకి షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి 2 బాగా వేసేసుకుని కలిపేసుకుంటే అది బాయిల్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పటి వరకు సిమ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఫ్లేమ్ ఫుల్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి త్వరగా అయిపోతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు మన ఇంట్లో, వాళ్ళకి కొన్నిసార్లు రోజు అన్నం తింటుంటే బోర్ కొడుతూ ఉంటుంది, స్వీట్ చేసి పెట్టమని వాళ్ళని అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళంటి వాళ్ళకి, లేకపోతే గెస్ట్లు వచ్చే ముందు మనం మంచిగా చేసేసుకుని పెట్టుకుంటే వాళ్ళకి మంచిగా సర్వ్ చేసేసుకోవచ్చు. అది మొత్తం ఒకసారి అంతా కలిసిపోయేలాగా పెట్టేసుకుని ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకుందాం, త్వరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఏదో కలర్ వేసినట్టు మంచి కలర్ వస్తుంది. ఆరెంజ్ వాటికి వస్తుంది, ఈ రెడ్ వాటికి ఏంటంటే కొంచెం ఎక్కువ కలర్ వస్తుంది మనకి. సో దాన్ని అలా వదిలేసుకుంటే మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుందండి. మంచిగా బాయిల్ అయిపోతుంది కదా, ఫుల్ పెట్టేసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది. సో ఇదేంటంటే మొత్తం పాలంతా ఇంకిపోయేలాగా మనం డ్రై చేసుకోవాలి. అండ్ ఏంటంటే ఇక్కడ మనకి పాలు మొత్తం ఇంకిపోవాలండి, డ్రైగా అయిపోయి పాకం అనేది మంచిగా వస్తే కొంచెం నిలువ ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో ఉంటుంది, బయట కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, పాలు ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. అది ఉడికిపోయి కొంచెం ఆ పాలు అనేది మనకి కనిపించవు అనమాట. సో కలర్ కూడా మనకి తెలుస్తుంది. ఇదైతే ఇంకా స్టేజ్ అవ్వలేదు. సో అందులో పెట్టేసుకొని చేసుకుంటూ ఉంటే మనకి త్వరగా అవుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే కింద అంటుకోకుండా మనకి స్మూత్గా వచ్చేస్తుంది. సో ఇక్కడే మనకి కార్డమమ్ పౌడర్, అంటే మన యాలక్కాయ పౌడర్ ఉంటుంది కదా, యాలక్కాయని మంచిగా పౌడర్ చేసుకుని వేసుకోండి. నాకు ఇక్కడ అవైలబుల్ లేదు, సో నేను వేసుకోలేదు. ఇందులోనే మనకి పప్పులు కూడా వేసేసుకోవచ్చు. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా నేతిలో, ఆ పప్పులు కూడా యాడ్ చేయొచ్చు. కానీ నేను లాస్ట్ ఫైనల్గా గార్నిషింగ్లో ఆ పప్పులు యాడ్ చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం నెయ్యి వదులుతున్నట్టు అనిపిస్తుంది. సో నెయ్యి కాకుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. ఇప్పుడు మనకి ఏంటంటే దాంట్లో మిక్చర్కి కొంచెం ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక చిన్న లడ్డూలాగా ట్రై చేస్తే అది
అయిపోయినట్టు మనకి ఆ ఫామ్ చేస్తున్నప్పుడు తెలుస్తుందన్నమాట. చూడండి, ఒక చిన్న పీస్ తీసుకుని లడ్డూలాగా ఫామ్ అవుతోంది అనుకుంటే దాన్ని మంచిగా ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా అది ఆఫ్ చేసేసుకుని ఒక స్పూన్ నెయ్యి కలుపుకుంటున్నాను మళ్ళీ. సో ఇప్పుడు గార్నిష్ చేసేసుకొని మంచిగా తినేసేయండి. మీ పిల్లలు కావాలంటే పిల్లలకి, పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా మంచిగా చేసేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అండ్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్